వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. హీరో నాగ చైతన్య, నటి శోభిత వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. నాగ చైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని, ఇద్దరు మళ్లీ విడాకులు తీసుకుంటారని గతంలో వేణుస్వామి చెప్పిన జోస్యం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కనీసం పెళ్లి కూడా కాకుండా విడాకులు తీసుకుంటారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. వేణుస్వామి కమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వేణుస్వామికి ఎదురు దెబ్బ తగిలింది. విమెన్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 2025 జనవరి 21న వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్ లోని మహిళా కార్యాలయానికి వెళ్లి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కు వేణుస్వామి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నాగ చైతన్య, శోభితల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని ఈ సందర్భంగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 2025 జనవరి 21న వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్ లోని మహిళా కార్యాలయానికి వెళ్లి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కు వేణుస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు నాగ చైతన్య, శోభితల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని ఈ సందర్భంగా వేణుస్వామిని మహిళా కమిషన్ హెచ్చరించింది. ఇది ఇవాల్టి అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.